హాయ్ ఎవ్రీవన్. డే 27లో మనం నంపై లైబ్రరీ గురించి క్లియర్‌గా నేర్చుకున్నాం. మీరు ఆ వీడియో చూడకపోతే ముందు డే 27 నంపై కాన్సెప్ట్ చూడండి. బికాజ్ పాండాస్ అనేది బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ నంపై లైబ్రరీ. సో, పాండాస్ అంటే ఏంటి? పాండాస్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ పైథాన్ లైబ్రరీ. ఇది మెయిన్‌లీ మనకి డేటా మానిప్యులేషన్ అండ్ డేటా అనాలిసిస్ కోసం యూజ్ చేస్తారు. అందుకే పైథాన్ డెవలపర్స్‌కి ఇది వెరీ ఎసెన్షియల్ లైబ్రరీ అని చెప్తారు. ఇందులో మనకి 2 ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. కోర్ డేటా స్ట్రక్చర్స్, సిరీస్ అండ్ డేటా ఫ్రేమ్. ఓకే. సిరీస్ వచ్చేసి మనకి వన్ డైమెన్షనల్ లేబుల్డ్ అర్రే లాగనమాట. అలాగే డేటా ఫ్రేమ్ అనేది 2 డైమెన్షనల్ డేటా టేబుల్. ఓకే. అండ్ ఈ వీడియోలో మనం ఆ బోత్ కాన్సెప్ట్స్ మనం ప్రాక్టికల్ వేలో నేర్చుకుందాం. పాండాస్‌తో మనం డేటాని లోడ్ చేయొచ్చు, క్లీన్ చేయొచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు వెరీ ఈజిలీ. అలాగే మనకి ఎసెన్షియల్ మెథడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఫర్ రియల్ వరల్డ్ డేటా సెట్స్. సో, ఫైనల్‌గా నంపై ప్లస్ పాండాస్ అనేది మనం బ్యాక్‌బోన్ ఆఫ్ డేటా సైన్స్ అని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు పాండాస్ లైబ్రరీ ఎలా వర్క్ అవుతుంది? మనం పైథాన్‌లో ఆ పాండాస్ లైబ్రరీని ఎలా ఇన్‌స్టాల్ చేసి, మనం డేటాతో ఎలా వర్క్ చేస్తాం క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఫస్ట్ మనం నంపై అనేది ఎలా అయితే ఇన్‌స్టాల్ చేసామో సేమ్ ప్రాసెస్ మనం పిఐపి యూజ్ చేసి మనం పాండాస్ కూడా మన లోకల్‌లో ఇన్‌స్టాల్ చేస్తామనమాట. సో, దానికోసంగా మనం ఈ కమాండ్ అయితే రన్ చేస్తాం. పిఐపి ఇన్‌స్టాల్ పాండాస్. ఓకే. సో, ఇలా మనకి నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసున్నా కాబట్టి, ఇది మళ్ళీ మనకి ఇక్కడ ఇన్‌స్టాల్ అయిందనమాట. సో, ఈ విధంగా మీకు పాండాస్ లైబ్రరీ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఈ కమాండ్ రన్ చేసినప్పుడు ఈ విధంగా ఎర్రర్ గాని వస్తే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. సో దట్ ఇట్ విల్ ఇన్‌స్టాల్ పాండాస్ లైబ్రరీ ప్రాపర్‌లీ. ఓకే. సో, వన్స్ మీరు ఇన్‌స్టాల్ చేశాక దాన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ కమాండ్ త్రూ ఇంపోర్ట్ చేసుకోవాలనమాట. సో, ఇంపోర్ట్ పాండాస్ యాస్ ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ లెట్స్ సే పీడీ అని ఇస్తున్నాను పాండాస్. ఓకే. ప్రింట్ కమాండ్ అయితే ఒకటి ఇస్తున్నాను అనమాట. ప్రింట్ పీడీ డాట్ వర్షన్ ఈ విధంగా ఇచ్చినట్లయితే మనకి పాండాస్ అనేది ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ అయ్యి దాని యొక్క వర్షన్ అనేది మనకు చూపిస్తుంది. సో, ఇక్కడ మనకి 2.3.2 సో, మనకి ప్రాపర్‌గా పాండాస్ అనే లైబ్రరీ ఇన్‌స్టాల్ అయిందనమాట. సో, ఇప్పుడు మనం ఆ లైబ్రరీతో ఏ విధంగా మనం డేటా అనేది ఆర్గనైజ్‌గా క్లీన్ చేయొచ్చు అండ్ ఏ విధంగా మనం వర్క్ చేయొచ్చు అనేది కూడా క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు మనం పాండాస్‌లో మనం ముందుగా చెప్పుకున్నట్లు కోర్ డేటా స్ట్రక్చర్‌లో సిరీస్ అండ్ డేటా ఫ్రేమ్‌ని ఎలా క్రియేట్ చేయాలి? వాటిలతో ఎలా వర్క్ చేయాలో చూద్దాం. సో, దానికోసంగా మనం నంపైని కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే. ఇంపోర్ట్ నంపై యాస్ ఎన్‌పి అని ఇస్తున్నాను. నంపైలో ఒక 2 అరేస్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఒకటొచ్చేసి ఫస్ట్‌ది మనకి 1 డైమెన్షనల్ అరే, సెకండ్‌దొచ్చేసి మనకి 2 డైమెన్షనల్ అరే అనమాట. ఓకే. సో, ఈ 1 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరే అసలు ఎలా ప్రింట్ అవుతాయి నంపైలో కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. ప్రింట్ కమాండ్ త్రూ. సో, ప్రింట్ కమాండ్‌లో మనం ఫస్ట్ 1 డైమెన్షనల్ అరే ఇద్దాము. దాని తర్వాత 2 డైమెన్షనల్ అరే కూడా మనం ప్రింట్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనం కోడ్ ప్రింట్ చేసినట్లయితే మనకి లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చూసామనమాట. సో, నంపై అరేస్ ఎలా ప్రింట్ అవుతాయనేది. సో, ఈ విధంగా ప్రింట్ అవుతాయి. బట్ రియల్ టైమ్‌లో మనకి డేటా అనేది ఒక టేబులర్ ఫార్మ్‌లో ఉంటుందనమాట. అంటే రోస్ అండ్ కాలమ్స్‌లా ఉంటుందనమాట. సో, దాన్ని మనం ఎలా అచీవ్ చేయాలి? సో, ఈ డేటాని మనం ఒక టేబులర్ ఫార్మ్‌లో కన్వర్ట్ చేయగలుగుతాం. ఎలా అంటే బై యూజింగ్ పాండాస్. సో, ఇప్పుడు ఆ పాండాస్ త్రూ మనం ఈ డేటాని ఒక టేబులర్ కాలమ్‌లో ఎలా మనం డేటాని క్రియేట్ చేయగలుగుతామో చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ ప్రింట్ కమాండ్ అయితే రిమూవ్ చేస్తున్నాను. బట్ స్టిల్ మనం ఈ 2 అరేస్‌ని యూజ్ చేస్తాం పాండాస్‌లో కూడా. సో, పాండాస్‌లో ఫస్ట్ మనం ఒక వేరియబుల్‌నయితే క్రియేట్ చేస్తున్నాను. లెట్స్ సే పాండాస్ సిరీస్. సో, ఫస్ట్ మనం సిరీస్ కోర్ డేటా స్ట్రక్చర్‌లో సిరీస్‌ని ఎలా మనం క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే. దానికోసంగా మనం పీడీ అంటే ఏంటి? మనం ఇక్కడ వేరియబుల్ అనమాట. సో, ఈ వేరియబుల్‌ని యూజ్ చేసుకొని మనం పాండాస్‌లో ఉండే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నిటిని కూడా మనం యూజ్ చేసుకుంటామనమాట. సో, ఇక్కడ మనం సిరీస్ గాబట్టి సిరీస్ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తాము. ఓకే. సో, ఇక్కడ కర్సర్ ఇచ్చినట్లయితే మనకి సీ ఇక్కడ ఇది చెప్తుందనమాట. 1 డైమెన్షనల్ అరే విత్ యాక్సెస్ లేబుల్స్ అనమాట. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సిరీస్ అనేది 1 డైమెన్షనల్ అరే, డేటా ఫ్రేమ్ అనేది 2 డైమెన్షనల్ అరే అనమాట. సో, ఇక్కడ మన ఆర్గ్యుమెంట్స్‌లో 1 డైమెన్షనల్ అరే అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తుందనమాట. సో, ఆల్రెడీ మనం ఇక్కడ నంపై త్రూ ఒక 1 డైమెన్షనల్ అరే క్రియేట్ చేసాం కాబట్టి డైరెక్ట్‌గా మనం ఆ వేరియబుల్‌ని ఇచ్చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే ఓకే. ఇక్కడ మనం ప్రింట్ కమాండ్ ఇవ్వాలి. ప్రింట్ ఇక్కడ పాండాస్ సిరీస్ అని ఇద్దాం. ఓకే. సో,
పాండా సిరీస్ అనే వేరియబుల్‌ని కాల్ చేస్తున్నాం. సో, ఇప్పుడు కోడ్ రన్ చేసినట్లయితే సి మనకి చక్కగా ఒక టేబులర్ కాలమ్ లాగా అంటే ఒక రోస్ అండ్ కాలమ్స్ ఇది వన్ డైమెన్షనల్ అరే కాబట్టి మనకి 1 కాలమ్ ఉంటుంది అండ్ 3 రోస్ అనమాట. ఓకే. సో, ఈ విధంగా మనం డేటా అనేది ఆహ్, ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు మనం సిరీస్ అనేది ఎలా ప్రింట్ అయిందో చూసాం. ఇప్పుడు డేటా ఫ్రేమ్ అనేది అంటే డేటా ఫ్రేమ్ అంటే ఏంటి? 2 డైమెన్షనల్ అరేని మనం టేబులర్ ఫార్మ్‌లో చేంజ్ చేయొచ్చనమాట. సో, ఆల్రెడీ మనకిక్కడ 2 డైమెన్షనల్ అరే ఉంది. సో, ఇప్పుడు మనం పాండాస్ త్రూ డేటా ఫ్రేమ్‌ని ఎలా యూజ్ చేస్తాం చూద్దాం. సో, పాండాస్ డేటా ఫ్రేమ్ అని పెడుతున్నాను. ఓకే. పీడీ డాట్ డేటా ఫ్రేమ్. సో, ఈ డేటా ఫ్రేమ్‌లో మనం ఈ 2 డైమెన్షనల్ అరేని గాని ఇచ్చి, సో, దానికి ఇప్పుడు మనం ఏం చేస్తాం ప్రింట్ కమాండ్ ఇస్తామనమాట. సో దట్ మనం అది ఎలా ప్రింట్ అవుతుందో చూడొచ్చు. పాండాస్ డేటా ఫ్రేమ్. సో, ఇక్కడ మనం పాండాస్ డేటా ఫ్రేమ్ అనే వేరియబుల్‌ని గాని ఇచ్చి, మనం కోడ్ రన్ చేసినట్లయితే సి మనకి చక్కగా మనకేమైతుంది ఆహ్, రోస్ అండ్ కాలమ్స్ లాగా ఒక టేబులర్ ఫార్మ్‌లో ప్రింట్ అయిందనమాట. ఓకే. సో, ఇది గూడా ఒక రో యాక్చువల్‌గా. ఓకే. సో, అదెందుకు అలా ప్రింట్ అయిందంటే, మనం ఇక్కడ ఇది గాని రిమూవ్ చేసేసి ఇచ్చినట్లయితే నీట్‌గా ప్రింట్ అయితది. ఓకే. 0, 1, 2, 3, 0, 1 అంటే ఈ 0, 1, 2, 3 అనేది కాలమ్ నేమ్స్. 0, 1 అనేది రో నేమ్స్ అనమాట. బై డిఫాల్ట్ ఇక్కడెక్కడ కూడా మనం రోస్‌కి కాలమ్స్‌కి ఏ నేమ్స్ ఇవ్వాలనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఓకే. సో, అందుకని బై డిఫాల్ట్‌గా ఇక్కడేం చేస్తుంది 0, 1, 2, 3 అంటే 0 కాలమ్, ఫస్ట్ కాలమ్, సెకండ్, థర్డ్ కాలమ్ ఇది 0 రో, ఫస్ట్ రో అనమాట. సో, ఈ విధంగా బై డిఫాల్ట్‌గా అది ఈ నంబర్స్ అనేది ఇస్తుంది. అదే మనకి స్పెసిఫిక్‌గా కాలమ్స్‌కి, రోస్‌కి మనం నేమ్స్ ఇవ్వాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే ఇక్కడే జస్ట్ ఆహ్, ఈ 2 డైమెన్షనల్ అరే అయితే ఎక్కడైతే ఇచ్చామో అక్కడే కామా ఇచ్చి మనం ఫస్ట్ కాలమ్స్ అని టైప్ చేసినట్లయితే మనకక్కడ దాని యొక్క పారామీటర్ వస్తుందనమాట. సో, ఆర్గ్యుమెంట్‌లో మనం ఏం చేస్తాం కాలమ్ నేమ్స్ ఇవ్వాలి. సో, ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఇవ్వాలి 1, 2, 3, 4 కాలమ్స్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనం ఏ, బి, సి, డి. ఓకే. అదే రోస్‌కైతే మనం ఇండెక్స్ అని ఇస్తామనమాట. రోస్ అని కాదు ఇండెక్స్ అని ఇస్తాం. సో, ఇండెక్స్‌లో మనకిక్కడ 2 రోస్ కాబట్టి లెట్స్ సే ఎక్స్, వై. సో, ఈ విధంగా ఇచ్చి మనం కోడ్ రన్ చేసినట్లయితే సి మనకి ఇక్కడ వాటి యొక్క లేబుల్స్ కాలమ్స్ అండ్ రోస్ లేబుల్స్ కూడా మనకి చేంజ్ అయినాయనమాట. సో, ఈ విధంగా మనం ఒక డేటాని అరేస్‌లో ఉండే డేటాని అరే ఫార్మ్‌లో ఉండే డేటాని ఒక టేబులర్ కాలమ్‌లో ఫార్మ్ చేయాలి అనంటే మనం ఈ పాండాస్ త్రూ చేయొచ్చనమాట. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పాండాస్‌లో డేటా ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ ఎలా చేయాలనేది చూద్దాం. సో, దీనికోసంగా నేనొక ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ డేటా అయితే తీసుకున్నాననమాట. ఒక డేటా ఫ్రేమ్ అయితే క్రియేట్ చేశాను. దానికి వేరియబుల్ నేమ్ వచ్చేసి డీఎఫ్ ఫ్రమ్ డిక్ట్ అని పెట్టాననమాట. అంటే డేటా ఫ్రేమ్ ఫ్రమ్ డిక్షనరీ అన్నట్టనమాట మీనింగ్. సో, ఇదొక డేటా నేను ఒక శాంపుల్ టెస్ట్ డేటా తీసుకున్నాను. ఓకే. ఫస్ట్‌ది ఇది ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాము. బై యూజింగ్ ప్రింట్ కమాండ్. ఓకే. ఆహ్, డీఎఫ్ ఫ్రమ్ డిక్ట్ అని ఇచ్చాను. సో, ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేస్తున్నాము. సో, ఇది మంచిగా మనకు ఒక టేబులర్ ఫార్మ్‌లో ప్రింట్ అయిందనమాట. సో, కాలమ్ నేమ్స్ కూడా ఆర్డర్ ఐడీ, ప్రొడక్ట్, క్వాంటిటీ, ప్రైస్ అండ్ రోస్ వచ్చేసి మనకి 0, 1, 2. సో, ఈ విధంగా మనం టేబులర్ ఫార్మ్ ప్రింట్ అయింది. సో, ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే డేటా ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్. అంటే మనం ఒక ఫైల్‌లోకి ఈ డేటా అనేది ఎలా ఇన్‌పుట్‌గా ఇస్తాము. అట్ ద సేమ్ టైమ్ ఒక ఫైల్ నుండి మనం డేటా అనేది ఎలా రీడ్ చేయగలుగుతాం అనేది కూడా మనం చూద్దాం. సో, బేసిక్‌గా మనం ఈ పర్టిక్యులర్ డేటాని ఇక్కడ ప్రింట్ కమాండ్ తీసేస్తున్నాను. ఈ పర్టిక్యులర్ డేటాని మనం ఒక ఫైల్‌లోకి ఒక ఇన్‌పుట్‌గా ఇవ్వాలి అనంటే అంటే సీఎస్‌వి ఫైల్ గాని అలా. సో, లెట్స్ సే ఈ వేరియబుల్ నేమ్ ఇచ్చి డాట్ అని పెట్టి మనం 2 సీఎస్‌వి గాని, ఎక్సెల్ గాని ఏదన్నా ఇచ్చుకోవచ్చు. నేను ప్రెజెంట్ ఫర్ టెస్టింగ్ పర్పస్ సీఎస్‌వి ఫైల్‌గా ఇస్తున్నాననమాట. ఇలా ఇచ్చి మనం ఒక నేమ్ అయితే ఇవ్వాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇక్కడ ఏబీసీ, ఏబీఏ అని కాకుండా మనం ఫ్రూట్ నేమ్ ఇద్దాం. ఓకే.
యాపిల్, మ్యాంగో, బనానా. ఓకే. సో, దాని యొక్క ప్రైస్. సో, ఇప్పుడు మనం ఫ్రూట్స్ డాట్ సీఎస్‌వి అని ఇస్తున్నాను. ఓకే. ఫ్రూట్స్ డాట్ సీఎస్‌వి. సో, అండ్ ఇండెక్స్ అనేది ఫాల్స్ అనిద్దాం. సో, మనం ఇండెక్సింగ్ ఏమి ఇవ్వట్లేదు. సో, ఫాల్స్ అని ఇచ్చేద్దాం. ఓకే. ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే సి మనం ఎప్పుడైతే కోడ్ రన్ చేసామో ఆటోమేటిక్‌గా మన ప్రాజెక్ట్ ఫైల్‌లో ఇక్కడ ఫ్రూట్స్ డాట్ సీఎస్‌వి అనే ఫైల్ అయితే క్రియేట్ అయిపోయిందనమాట. సో, అది క్లిక్ చేసినట్లయితే మనకి ఆ పర్టిక్యులర్ ఫైల్‌లో ఈ డేటా అనేదంతా మనకి ఇన్సర్ట్ అయిపోయిందనమాట. సో, ఆర్డర్ ఐడీ 1, 2, 3 ప్రోడక్ట్ వచ్చేసి యాపిల్, మ్యాంగో, బనానా క్వాంటిటీ వచ్చేసి 2, 1, 4 అండ్ ప్రైస్ 10, 20, 10 మనం ఇండెక్సింగ్ అనేది ఫాల్స్ పెట్టాం కాబట్టి ఎక్కడ కూడా మనకి ఏది ప్రింట్ అవ్వలేదనమాట. సో, రోస్. సో, అదే విధంగా మనం ఇప్పుడేం చేస్తాము, ఈ పర్టిక్యులర్ డేటాని రిట్రీవ్ చేయగలుగుతాం. అంటే ఎట్లా రిట్రీవ్ చేయాలి? ఎలా రీడ్ చేయగలగాలి అనేది కూడా చూద్దాం. ఓకే. సో, దానికోసంగా మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఫ్రూట్స్ డేటా. ఓకే. ఈక్వల్ టు ఫ్రూట్స్ డేటా అని పెట్టేసి మనం పీడీ డాట్ రీడ్ అనే ఫంక్షన్ రీడ్ అనే ఫంక్షన్ తీసుకుంటాం. అందులో కూడా రీడ్ సీఎస్‌వి అనమాట. తీసుకొని దాంట్లో మనం ఏదైతే ఫైల్ నేమ్ ఇచ్చామో ఆ యాజ్ ఇట్ ఈజ్ ఫైల్ నేమ్ అనేది ఇవ్వాలనమాట. ఓకే. ఓకే. ఈ విధంగా ఇవ్వాలి. సో, ఇప్పుడు మనం ఫ్రూట్స్ డేటాలో మనం ఏ డేటా ఉందని చూడాలంటే మనం ప్రింట్ కమాండ్ ఇచ్చి చెక్ చేద్దాం. ఓకే. సో, ఇది క్లియర్ చేద్దాం. సో, ఇప్పుడు రన్ చేసినట్లయితే మనకి నీట్‌గా మనకేమైంది ఫ్రూట్స్ డేటాలో ఏదైతే ఉందో అంటే మనకి ఈ డేటానే ప్రింట్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలంటే మనం ఇక్కడ ఒక చిన్న ఏదన్నా పెట్టుకోవచ్చనమాట. ఫ్రూట్స్ లిస్ట్ అని పెడదాం. ఓకే. అంటే ఇదే డేటా ప్రింట్ అయిందా లేదా అని ఒకసారి డబుల్ చెక్ అనమాట. ఓకే. సో, యాహ్! మనకి ఫ్రూట్స్ లిస్ట్ అనేది మనకి ఈ డేటా అనేది ప్రింట్ అయిందనమాట. ఓకే. సో, ఈ విధంగా మనం పాండాస్‌లో ఒక డేటా ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ కాన్సెప్ట్‌ని బై యూజింగ్ ఇలా మనం సీఎస్‌వి ఫైల్ గానీ, లేదా ఎక్సెల్ ఫైల్ గానీ, ఏదైనా ఫైల్ రిలేటెడ్ ఇక్కడ మనం డేటాని ఇన్‌పుట్ అంటే ఇన్సర్ట్ జేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఆ పర్టిక్యులర్ ఫైల్‌లో ఏదైతే డేటా ఉందో దాన్ని గూడా మనం ఈ కమాండ్ యూజ్ చేసి మనం రీడ్ జేయొచ్చనమాట. ఓకే. ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి హౌ టు ఇన్స్పెక్ట్ ద డేటా. అంటే ఒక డేటాని మనం ఎన్ని విధాలుగా ఇన్స్పెక్ట్ చేయొచ్చు. సో, ఆ ఇన్స్పెక్టింగ్ కాన్సెప్ట్స్‌లో మనకి ఏదైతే మనకు అవైలబుల్ ఫంక్షన్స్ ఉన్నాయో, ఆ ఫంక్షన్స్ అన్నిటిని గూడా నేనిక్కడ డిస్‌ప్లే చేస్తున్నాను. సో, ఆల్రెడీ నేనిక్కడ కాపీ పేస్ట్ చేశాననమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఏదైతే డేటా ఉందో ఆ డేటాతో మనం ఎన్ని విధాలుగా ఆ పర్టిక్యులర్ డేటాని మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. అందులో ఉండే డేటాని ఏ విధంగా మనం ఇన్స్పెక్ట్ చేయొచ్చు అనే ఫంక్షన్స్ అన్నీ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఆల్రెడీ మనకి ఫ్రూట్స్ డేటా వేరియబుల్‌లో మనం ఏదైతే ఫ్రూట్స్ డాట్ సీఎస్‌వి ఫైల్‌లో ఉండే డేటా అంతా రీడ్ చేస్తున్నామో, ఆ డేటా అంతా ఉంటుంది. సో, మనం ఇప్పుడు ఫ్రూట్స్ డేటా ఈ ఫ్రూట్స్ అండర్‌స్కోర్ డేటా అనే వేరియబుల్ ఏదైతే డేటా ఉందో, ఆ డేటా త్రూ మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్పెక్టింగ్ కాన్సెప్ట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనం ఫస్ట్ కోడ్ రన్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది హెడ్ అనమాట. సో, ఈ హెడ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే మనకి టాప్ 5 రోస్ లేదా టాప్ రోస్ మనకి ఓన్లీ రిట్రీవ్ అవ్వాలి అనంటే, మనం ఏం చేస్తాము ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే అవుట్‌పుట్‌లో మనం ఎప్పుడైతే ఈ హెడ్ ఫంక్షన్ కాల్ చేసామో, మనకి ఫస్ట్ నుంచి ఏదైతే డేటా ఉందో, ఆ డేటా అనేది ప్రింట్ అయిందనమాట. ఓకే. ఇక్కడ మనం ఈ పారాంథసిస్ అంటే ఈ మెథడ్‌లో ఏ ఆర్గ్యుమెంట్ పాస్ చేయట్లేదు. సో, అందుకని ఏం చేస్తుందది బై డిఫాల్ట్‌గా మనకి ఫస్ట్ 5 అనేది రిట్రీవ్ చేస్తుంది. బట్ ఇక్కడ మన డేటాలో ఓన్లీ 3 ఉన్నాయి కాబట్టి అంటే 3 కాలమ్స్, 2 రోసే ఉన్నాయి కదా! యాపిల్, మ్యాంగో, బనానా ఈ 3 డీటెయిల్సే ఉన్నాయి గాబట్టి, మనకు ఆ 3 డీటెయిల్స్ అనేది ఫుల్‌గా ఇచ్చేసింది. అదే మనకు మోర్ థాన్ 5 ఉంటే ఫస్ట్ 5 రోస్ మాత్రమే ఇస్తుందనమాట. అదే నేనిక్కడ ఆర్గ్యుమెంట్‌గా లెట్స్ సే 1 అని పాస్ చేశాను. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ మనకు 3 అనేది రిట్రీవ్ అయింది గదా! సో, ఇప్పుడు మనం కోడ్ రన్ చేద్దాం. ఇది తీసేసి ఇప్పుడు కోడ్ రన్ చేద్దాం. సో, కోడ్ రన్ చేసినట్లయితే చూసారా?
ఇక్కడ ఓన్లీ ఫస్ట్ డేటా మాత్రమే, ఒక డేటా మాత్రమే, ఒక పర్టిక్యులర్ రో మాత్రమే మనకేమైంది ప్రింట్ అయిందనమాట. అదే మనం ఏ వాల్యూ ఇవ్వకపోతే బై డిఫాల్ట్‌గా ఫస్ట్ 5 అది మనకి రిట్రీవ్ చేస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా టెయిల్ అనమాట. టెయిల్ ఏం చేస్తుంది అనంటే లాస్ట్ 5ని మనకి రిట్రీవ్ చేస్తుంది. బట్ ఇక్కడ మన ఆర్గ్యుమెంట్‌గా 2 పాస్ చేసాం కాబట్టి లాస్ట్ 2 మాత్రమే మనకి రిట్రీవ్ చేస్తుంది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఈ టెయిల్ అనే కాన్సెప్ట్ మనకి బనానా అండ్ మ్యాంగో మాత్రమే రిట్రీవ్ చేసింది. ఎందుకంటే యాపిల్ అనేది దానికి ముందుంది గాబట్టి అది రాలేదు. ఎందుకంటే మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్‌లో 2 అనే పాస్ చేసాం. ఆర్గ్యుమెంట్ 2 అంటే ఏంటి లాస్ట్ 2 మాత్రమే కావాలి అని. అదే మనం 1 పెట్టామనుకోండి ఇక్కడ, సో, అప్పుడేం చేస్తుందది కోడ్ రన్ చేసినట్లయితే మనం ఇక్కడ టెయిల్‌లో ఓన్లీ మనకిక్కడ 1 రో మాత్రమే రిట్రీవ్ అయిందన్నమాట. అది కూడా లాస్ట్ రో. అర్థమైందా? సో, ఈ విధంగా మనకి ఫస్ట్, లాస్ట్ రోస్ ఏదన్నా మనం రిట్రీవ్ చేసుకోవాలనుకుంటే ఈ హెడ్ అండ్ టెయిల్ మనం యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇన్ఫో అనమాట. సో, ఈ ఇన్ఫో అనేది ఏం చేస్తుంది అనంటే మనకి దాంట్లో ఆ పర్టిక్యులర్ డేటాలో ఉండే డేటా టైప్స్ కానీ, లేదా ఏదైనా నల్ కౌంట్స్ గానీ ఏదైనా ఉంటే అది మనకు చెప్తుందనమాట. ఓకే. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇన్ఫో సెక్షన్ అనమాట. ఇక్కడి దాకా. ఓకే. సో, అది దాని యొక్క ఇండెక్స్ రేంజ్ ఏంటి? వాటి యొక్క ఎంట్రీస్ ఏంటి? ఓకే. అండ్ నల్ కౌంట్స్ ఉన్నాయా? అండ్ వాటి యొక్క డేటా టైప్స్ ఏంటి? పర్టిక్యులర్ డేటా టైప్స్ ఏ డేటా టైప్స్ రిలేటెడ్ ఆ పర్టిక్యులర్ డేటా అనేది గూడా మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుందనమాట. అలాగే డిస్క్రైబ్ ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. ఇన్ఫో అంటే ఇన్ఫర్మేషన్, డిస్క్రైబ్ అంటే ఏంటి? రెండిటికి 2 ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే అని అనుకుంటారనమాట. కాదు. ఇన్ఫో అనేది మనకి డేటా టైప్స్ అండ్ నల్ కౌంట్స్ మాత్రం చెప్తాయి. బట్ డిస్క్రైబ్ అనేది ఏంది అంటే, మనం నంపైలో గూడా కొన్ని ఫంక్షన్స్‌ని యూజ్ చేసాం. మీన్, మీడియమ్ అలాగే మ్యాక్స్ ఏంటి, మినిమమ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈ విధంగా మనం కొన్ని ఫంక్షన్స్‌ని యూజ్ చేసి కొన్ని వాల్యూస్‌ని రిట్రీవ్ చేసామనమాట. సో, ఆ వాల్యూస్ అన్నీ గూడా ఈ డిస్క్రైబ్ అనే ఫంక్షన్ మనకి ఇస్తుందనమాట. సో, ఆ స్టాట్స్ అన్నీ మనకి ఇది రిట్రీవ్ చేస్తుంది. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆ పర్టిక్యులర్ డేటా రిలేటెడ్ యొక్క కౌంట్ గానీ, మీన్ గానీ, స్టాండర్డ్ డీవియేషన్ గానీ, మినిమమ్ వాల్యూ అందులో 25% ఎంత, 50% ఎంత, 75% ఎంత అండ్ మ్యాక్స్ వాల్యూ ఎంత, ఇవన్నీ కూడా మనకి సింగిల్ షాట్‌లో ఈ డిస్క్రైబ్ అనే ఫంక్షన్ అన్నీ కాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తుందనమాట. సో, అప్పుడు మనకి ఏదైతే పర్టిక్యులర్ వాల్యూ కావాలో ఆ పర్టిక్యులర్ వాల్యూని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇలా మనకి ఏదైనా పర్టిక్యులర్ ఫైల్‌లో ఉండే డేటాలో మనకి ఏదైనా స్టాటిస్టిక్స్ కావాలి అనంటే ఈ డిస్క్రైబ్ ఫంక్షన్ యూజ్ చేసినట్లయితే అట్ ఎ షాట్ మనకి ఈ ఆల్ వాల్యూస్ వాటికి రిజల్ట్స్ అనేది మనకి సింగిల్ షాట్‌లో వస్తుందనమాట. ఓకే. అలాగే ఈ షేప్ అనేది క్వైట్ కామన్ అనమాట. అంటే ఆ పర్టిక్యులర్ డేటాలో మనకి ఏ షేప్ అంటే అది ఎన్ని రోస్, ఎన్ని కాలమ్స్ అని మనకి తెలియజేస్తుందనమాట. లెట్స్ సే ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ అంటే 3 రోస్, 4 కాలమ్స్ ఉన్నాయన్నమాట. అంతే గదా! సో, ఇప్పుడు ఈ డేటాలో మనం చూసుకున్నట్లయితే 3 రోస్ ఉన్నాయి. 4 కాలమ్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో, దాని తర్వాతొచ్చేసి డేటా టైప్. ఇది డైరెక్ట్‌గా ఈ పర్టిక్యులర్ డేటా అనేది మనకి డేటా టైప్ అన్నమాట. ఓకే. ఆబ్జెక్ట్ డేటా టైప్. ఓకే. సో, ఈ విధంగా మనం ఏదైనా డీటెయిల్స్ ఆ పర్టిక్యులర్ డేటా నుండి డీటెయిల్స్ కావాలనుకుంటే, లేదా ఈ పర్టిక్యులర్ రోస్ మాత్రమే మనకు రిట్రీవ్ కావాలనుకుంటే, ఈ ఫంక్షన్స్‌ని మనం యూజ్ చేసుకున్నట్లయితే మనం సింపుల్‌గా డేటా అనేది రిట్రీవ్ చేసుకోవచ్చు. ఒక పర్టిక్యులర్ రిజల్ట్స్‌ని. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఇండెక్సింగ్ అండ్ సెలక్షన్ కాన్సెప్ట్‌ని పాండాస్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాం. సో, ఇక్కడ నేను ఆల్రెడీ ఇండెక్సింగ్ అండ్ సెలక్షన్ యొక్క సింటాక్స్ అనేది మనం ఇక్కడ ఆల్రెడీ కాపీ పేస్ట్ చేశాను. సో, ఇక్కడ వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. సో, మనం ఆల్రెడీ నంపైలో గాని లేదా జనరల్ పైథాన్‌లో ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఎలా చేయాలంటే, మనం ఒక పర్టిక్యులర్ అరేలో ఏదైనా పర్టిక్యులర్ డేటా, పర్టిక్యులర్ ఎలిమెంట్స్ కావాలంటే, మనం ఆ ఇండెక్సింగ్ త్రూ, పొజిషనింగ్ త్రూ మనం ఎలా ఆ పర్టిక్యులర్ డేటాని మనం రిట్రీవ్ చేయగలుగుతాం అనేది చాలా సార్లు మనం డిస్కస్ చేసాం. సేమ్ కాన్సెప్ట్ మనం పాండాస్‌లో ఎలా చేస్తామనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సీఎస్‌సి ఫైల్‌లో క్వాంటిటీ కాలమ్ ఉంది, ప్రైస్ కాలమ్ ఉంది, ప్రొడక్ట్ కాలమ్ ఉంది, ఆర్డర్ ఐడీ కాలమ్ ఉంది. సో, మనం కాలమ్ త్రూ మనం డేటాని ఇండెక్స్ త్రూ సెలెక్ట్ జేసుకోవచ్చు ఏదైనా పర్టిక్యులర్ డేటా లేదా రోస్ త్రూ. సో, సెలెక్టింగ్ రోస్ గూడా మనం చేయొచ్చనమాట.
ఓకే. సో, ఫస్ట్ మనం బై సెలెక్టింగ్ కాలమ్స్ ఏ విధంగా మనం డేటా అనేది రిట్రీవ్ చేయగలుగుతామో చూద్దాం. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రూట్స్ అండర్‌స్కోర్ డేటాలో మనకి ఏమున్నాయి? ఆ ఫైల్‌లో ఉండే డేటా అంతా మనకి ఇక్కడ ఫ్రూట్స్ అండర్‌స్కోర్ డేటా అనే వేరియబుల్‌లో ఉన్నాయి. ఓకే. సో, ఆ ఫ్రూట్స్ అండర్‌స్కోర్ డేటా త్రూ మనం ఏం చేస్తున్నామనంటే, ఇక్కడ కాలమ్ లేబుల్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని ఆ ఎంటైర్ కాలమ్ అనేది మనం డేటా రిట్రీవ్ చేయగలుగుతున్నామనమాట. ఓకే. ఓక్ సో, ఇక్కడ మనం కోడ్ రన్ చేసినట్లయితే కాలమ్ 1 అంటే ఈ ప్రింట్ కమాండ్ అనమాట. ఈ ప్రింట్ కమాండ్‌లో మనం క్వాంటిటీ యొక్క కాలమ్‌ని మాత్రం రిట్రీవ్ చేయగలుగుతున్నాం. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ డేటా. సో, ఇక్కడ మన క్వాంటిటీ ఏంటి? యాపిల్, మ్యాంగో, బనానా. యాపిల్ వచ్చేసి 2, మ్యాంగో 1, బనానా 4 అని మనం ఇచ్చామనమాట. ఓకే. ఈ విధంగా మనం ఆ ఎంటైర్ కాలమ్ అనేది మనం ఇక్కడ రిట్రీవ్ జేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కాలమ్ 2 అని పెడతాను. టు మేక్ ఇట్ డిఫరెంట్. ఓకే. సో, ఇక్కడ మనం ప్రొడక్ట్ అండ్ క్వాంటిటీ బోత్ కాలమ్స్‌ని రిట్రీవ్ చేయగలుగుతున్నామనమాట. సో, ఇక్కడ చూస్తున్నట్టయితే అవుట్‌పుట్‌లో ప్రొడక్ట్, క్వాంటిటీ మనకి ఇక్కడ బోత్ కాలమ్స్ అనేటివి మనకొచ్చాయన్నమాట. ఓకే. అదే విధంగా మనం అంటే రోస్ కూడా మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ రోస్‌ని మనం ఆహ్, ఇండెక్సింగ్ చేయాలి అనంటే, మనం ఈ మెథడ్ అయితే వాడాలనమాట. ఎల్ఓసి అండ్ ఐఎల్ఓసి అని ఉంటాయన్నమాట. ఓకే. ఐలాక్. సో, ఈ మెథడ్‌లో మనం ఎప్పుడైతే లేబుల్ త్రూ చేయాలి అనుకుంటే, ఈ లాక్ అనే మెథడ్ వాడతామనమాట. యూజ్ చేసి మనం ఆ లేబుల్ యొక్క నేమ్ ఇస్తాం. ఇచ్చి మనం ఏం చేస్తాము, ఆ పర్టిక్యులర్ డేటాని మనం ఏదైనా అంటే లెట్స్ సే ఇక్కడ కండిషన్ ఇస్తున్నాం. గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉండే ఆర్డర్స్ మాత్రమే మనకి ఆ క్వాంటిటీ రిలేటెడ్ డేటా మాత్రమే మనకు రిట్రీవ్ అవ్వాలనే కండిషన్ ఇచ్చామనమాట ఇక్కడ. ఓకేనా? సో, ఈ కండిషన్ బేస్ చేసుకొని ఆ క్వాంటిటీలో మనకి ఏదేదైతే ఫ్రూట్స్ ఉన్నాయో, ఏదైతే డేటా ఉందో అది మాత్రమే రిట్రీవ్ అవుద్ది. అట్ ద సేమ్ టైమ్ మనం ఇక్కడ అడిషనల్‌గా ఏమిచ్చాము, ఏ కాలమ్స్ కూడా మనకి కావాలి అనేది గూడా మనం ఇక్కడ ఇచ్చామనమాట. అంటే దాని యొక్క ఆర్డర్ ఐడీ కావాలి, ప్రొడక్ట్ కావాలి, క్వాంటిటీ కావాలి. బట్ కండిషన్ ఏంటి ఇక్కడ ఆ పర్టిక్యులర్ క్వాంటిటీ అనేది గ్రేటర్ థాన్ 2 ఉండే రోస్ మాత్రమే మనకు కావాలి. ఓకేనా? సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 0 అండ్ 2 అంటే మనకి మ్యాంగోస్ అనేది లేదు. ఎందుకంటే మ్యాంగో అనేది 1. ఓకే. దాని యొక్క క్వాంటిటీ వచ్చేసి 1 అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మ్యాంగో క్వాంటిటీ 1 గాబట్టి, ఈ కండిషన్ ప్రకారంగా మ్యాంగో అనేది ఆ పర్టిక్యులర్ కండిషన్‌లోకి రాదు. అందుకే మనకి యాపిల్ అనేది 2 క్వాంటిటీ, బనానా అనేది 4 క్వాంటిటీ. సో, ఈ 2 రోస్ మనకి వచ్చాయన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ఆ రోస్‌తో పాటు మనకి ఆర్డర్ ఐడీ, ప్రొడక్ట్, క్వాంటిటీ ఈ కాలమ్స్ రిలేటెడ్ గూడా మనకొచ్చాయన్నమాట. సో, మనకి మిడిల్ రో అనేది మనకిక్కడ రాలేదు. ఎందుకంటే కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. సో, ఇదొక ప్రాసెస్ అనమాట. అదే మనకి అంటే ఇది మనం ఏం చేస్తామంటే ఇండెక్సింగ్ త్రూ చేస్తాం. అంటే పొజిషన్ అనమాట. ఆ ఇంటీజర్ పొజిషన్ త్రూ. ఇంటీజర్ పొజిషన్ అంటే ఏంటి? మనం ఇండెక్స్ పొజిషన్స్ ఇస్తాం గదా! రోస్‌కి 0, 1, 2, 3 బై డిఫాల్ట్ వస్తాయి గదా! సో, ఆ పొజిషన్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ డేటా అనేది రిట్రీవ్ అవుతుంది. సో, ఇదొచ్చేసి అంటే ఈ ఫస్ట్ కండిషన్ వచ్చేసి మనకి రోస్ అండ్ కామా తర్వాత ఈ సెకండొచ్చేసి మనకు కాలమ్స్ అనమాట. అంటే దీని మీనింగ్ ఏంటి అనంటే, ఇక్కడ 0 నుంచి ఫస్ట్ పొజిషన్ దాకా మనం ఆల్రెడీ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ కాన్సెప్ట్‌లో చాలా సార్లు మనం డిస్కస్ చేశాము. ఎప్పుడు గూడా ఈ కోలన్‌కి ముందుండేది ఏ నంబర్ అయితే ఇస్తామో, ఆ నంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే కోలన్ తర్వాత మనం ఏదైతే నంబర్ ఇస్తామో, దాని ముందు ఇండెక్స్ పొజిషన్ దాకా మనకి ఎండ్ అవుతుందనమాట. ఓకే. సో, దాన్ని బట్టి మనం ఏం చేస్తాము, రోస్‌లో 0 నుంచి ఫస్ట్ పొజిషన్ దాకా ఉండేటివి, అట్ ద సేమ్ టైమ్ కాలమ్‌లో 0 నుంచి సెకండ్ పొజిషన్ దాకా ఉండేటివి కావాలనమాట. అంటే 0-1, 0-2, 0-1 రోస్, 0 కాలమ్స్ అనమాట. ఓకే. సో, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 0-1 అంటే ఏమేమొస్తాయి? యాపిల్, మ్యాంగో వస్తాయన్నమాట. ఓకే. యాపిల్, మ్యాంగో వస్తాయి. బనానా రాదు. ఎందుకంటే అది సెకండ్ పొజిషన్‌లో ఉంది కాబట్టి, మనకిక్కడ కండిషన్ 2 అని ఇచ్చాం. అంటే ఈ
2-1 అంటే 1. సో, 1 దాకా 1 ఇంటీజర్ దాకే రావాలి కాబట్టి మనకి 2 రోస్ ఫస్ట్ 2 రోస్ మాత్రమే వచ్చాయన్నమాట. తర్వాత కాలమ్స్ అనేది 0-3 అంటే 3-1 2. సో, 0-2 మాత్రమే రావాలి. అంటే ఆర్డర్ ఐడీ వస్తది, ప్రొడక్ట్ వస్తది, క్వాంటిటీ వస్తది. ప్రైస్ రాదు. ఎందుకంటే మనం ఇక్కడ 3 దాకా ఇచ్చామంటే 3-1 అంటే 2 దాకే ప్రింట్ అవ్వాలి. అదే మనం ఇక్కడ 4 అని ఇచ్చామనుకోండి. లెట్స్ సే 4 అని ఇస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇది డిలీట్ జేసి కోడ్ రన్ చేసినట్లయితే మనకిక్కడ ప్రైస్ గూడా డిస్‌ప్లే అవుతుందనమాట. ఓకే. సో, ఈ విధంగా మనం పాండాస్‌లో ఏదైనా పర్టిక్యులర్ టేబులర్ కాలమ్ ఉందనుకుందాం. ఆ టేబులర్ కాలమ్‌లో మనకి ఓన్లీ కొన్ని రోసే కొన్ని కాలమ్సే కావాలి. సో, మొత్తం మనకి ఎంటైర్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ అన్నీ అవసరం లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే, ఈ విధంగా మన ఇంటిజర్ పొజిషన్ త్రూ గానీ ఆహ్ లేదా ఈ లాక్ ఫంక్షన్ యూజ్ చేసుకొని, లేదా కాలమ్స్ ఏదైనా పర్టిక్యులర్ కాలమ్సే కావాలి అనంటే, వాటి యొక్క లేబుల్స్ యూజ్ చేసుకొని, మనం డేటా అనేది సెపరేట్ జేసుకోవచ్చనమాట. మన డేటా క్లీనింగ్ అనేది పాండాస్‌లో ఎలా చేయాలో చేద్దాం. అంటే డేటా క్లీనింగ్ అంటే ఏంటి అంటే బేసిక్‌గా మనకి టేబులర్ కాలమ్స్‌లో ఎక్కడైనా గాని అంటే రోస్‌లో గాని, కాలమ్స్‌లో గాని ఎప్పుడూ మనకి ప్రాపర్‌గా వాల్యూస్ అనేటివి ఆహ్, ఉండవనమాట. అప్పుడప్పుడు మనకేంటంటే కొన్నిసార్లు నంబర్స్ అనేటివి ప్రాపర్‌గా ఉండవు. సో, అలాంటప్పుడు మనం ప్రాపర్‌గా లేని నంబర్స్‌ని ఎలా చెక్ చేయాలి? ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి? వన్స్ ఐడెంటిఫై చేసాక ఆ నంబర్స్‌ని ఒక ప్రాపర్ వాల్యూస్‌తో ఎలా రీప్లేస్ చేయాలి? ఆ పర్టిక్యులర్ డేటాని ఎలా క్లీన్‌గా మనం ఆర్గనైజ్ చేయాలి అనేది కూడా ఇప్పుడు మనం ఈ పాండాస్‌లో స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే. సో, దానికోసంగా మనం ఏం చేస్తాము అనంటే ఫస్ట్ ఒక ఒక మిస్సింగ్ వాల్యూని ఇంట్రొడ్యూస్ చేద్దామనమాట. ఫర్ టెస్టింగ్ పర్పస్. సో, మనకు ఆల్రెడీ ఈ ఫ్రూట్స్ డేటా అనే వేరియబుల్‌లో మనకి డేటా అంతా ఉంది. దాన్ని ఒకసారి ప్రింట్ కమాండ్‌లో మనకి ఒకసారి రాసుకుందాం ఇక్కడ. సో దట్ మనకి ఏ డేటా ఉందో ఇంకొకసారి చూసుకున్నట్టు ఉంటుందనమాట. సో, ఇక్కడ మనకు ఫ్రూట్స్ డేటా ఒకసారి ప్రింట్ చేసినట్లయితే, మనకి యాజ్ యూజువల్‌గా మనకి 4 కాలమ్స్, 3 రోస్ ఉన్నాయి. దాంట్లో ప్రొడక్ట్ నేమ్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బై ఫోర్స్‌ఫుల్‌గా అంటే ఫర్ టెస్టింగ్ పర్పస్ ఈ మ్యాంగో క్వాంటిటీ ఉంది గదా! ఈ మ్యాంగో క్వాంటిటీ 1 ఏదైతే ఉందో 1 అనేది ఒక ప్రాపర్ వాల్యూ అన్నమాట. ఓకే. క్వాంటిటీ 1 అని చెప్తుంది మనకి. దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక ఇంప్రాపర్ వాల్యూగా అంటే నాట్ ఏ నంబర్ వాల్యూగా మనం మారుద్దాం బై ఫోర్స్. సో దట్ మనం ఆహ్, ఆహ్, ఇంప్రాపర్ వాల్యూస్‌ని ఎలా చెక్ చేయాలి? ఇన్ కేస్ డేటాలో ఏదైనా ఉంటే అండ్ వాటిని ఎలా రీప్లేస్ చేయాలో గూడా చేసుకోవచ్చు. ఓకే. సో, దాన్నెలా చేయాలి అనంటే ఇప్పుడు ఫ్రూట్స్ డేటా మనం ఎప్పుడైనా ఈ పర్టిక్యులర్ రోలో ఈ పొజిషన్‌కి వెళ్ళాలి అనంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసామనమాట. ఏం డిస్కస్ చేసాం అంటే ఎలా రీచ్ అవుతాం మన పర్టిక్యులర్ డేటా కావాలి అన్నప్పుడు మనం ఎలా అంటే డాట్ అనే మెథడ్ తీసుకొని మనం ఫస్ట్ రోని మెన్షన్ చేయాలి. సో, అది ఎన్నో రో అది ఫస్ట్ రో అనమాట. ఎందుకంటే ఫస్ట్‌దొచ్చేసి 0థ్ రో తర్వాత ఫస్ట్ రో. సో, ఫస్ట్ రోలో ఏ ఏ కాలమ్ అది? ఏ కాలమ్ రిలేటెడ్? మనకి క్వాంటిటీ అనే కాలమ్ రిలేటెడ్. సో, దాన్ని మనం స్ట్రింగ్‌లో ఇచ్చుకోవాలనమాట. ఓకే. తర్వాత సారీ ఈక్వల్ టు మనం నంపై లైబ్రరీని యూజ్ చేసి డాట్ ఇచ్చి అని ఇచ్చాము అనంటే, ఈ పర్టిక్యులర్ పొజిషన్‌లో ఏదైతే వాల్యూ ఉందో, ఆ వాల్యూ వాల్యూగా చేంజ్ అయిపోతుందనమాట. అంటే నాట్ ఏ నంబర్ అనమాట. అంటే ఒక ఇంప్రాపర్ వాల్యూగా అది చేంజ్ అయిపోతుంది. సో, కావాలంటే మనం దాని టెస్టింగ్ కోసం ఏం చేస్తాము, ఇక్కడ మళ్ళీ సేమ్ అదే ప్రింట్ కమాండ్ ఇస్తాము. ఇక్కడ మనం ఏం చేస్తాము, ఆఫ్టర్ సారీ ఆఫ్టర్ అని ఇస్తున్నాననమాట. ఓకే. ఇక్కడ కామా పర్ఫెక్ట్. సో, ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే సీ బిఫోర్ అని మాత్రం మనకు ప్రాపర్‌గా వాల్యూ అయితే ఉంది. ఆఫ్టర్ మనకి ఇక్కడ 1 ప్లేస్‌లో నాట్ ఏ నంబర్‌గా మనకేమైతుంది డిస్‌ప్లే అవుతుందనమాట. సో, మనం ఏం చేసాము టెస్టింగ్ కోసం మ్యాంగో యొక్క క్వాంటిటీని మనం ఒక నాట్ ఏ నంబర్‌గా చేంజ్ చేసాం. సో, ఇప్పుడు మనం దీన్నెలా క్లీన్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అస్యూమ్ మనకి డేటా అనేది ఒరిజినల్ డేటా అనేది ఇలాగే ఉందనుకుందాం. అంటే ఒక కాలమ్‌లో, ఒక రోలో ఇలా అని ఉంది వాల్యూ. సో, ఈ వాల్యూని మనం ఎలా ప్రాపర్ వేలో మనం వాల్యూ అనేది రీప్లేస్ చేస్తాము. క్లీన్‌గా మనం ఒక ప్రాపర్ వాల్యూ అనేది ఎలా ఇన్సర్ట్ చేస్తామనేది చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ ఇప్పుడు మనకి ఫ్రూట్స్ డేటాలో ఒక అన్ని వాల్యూస్ కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా ఏదైనా వాల్యూస్‌లో మనకి హ్మ్, ఇలా వాల్యూస్ ఉన్నాయా లేదా చెక్ చేద్దాం. ఓకే. సో, దీన్ని రిమూవ్ చేసేద్దాం. సో, ఇప్పుడు మనం ఆ చెక్ ఎలా చేయాలి అనంటే
దాన్ని కూడా మనం సింపుల్‌గా ప్రింట్ కమాండ్‌లో ఇచ్చుకోవచ్చనమాట. ప్రింట్ ఫ్రూట్స్ డేటా డాట్ ఈజ్ ఎన్ఏ అని పెట్టి ఇలా క్వెషన్ మార్క్ పెడతాం. ఓకేనా? ఇలా క్వెషన్ మార్క్ పెట్టాక ఇక్కడ మనం ఒక చిన్న ప్రింట్ కమాండ్‌కి ఒక స్టేట్‌మెంట్ కమెంట్ ఇద్దాం. చెకింగ్ ఎన్ఏఎన్. ఓకే. పర్ఫెక్ట్. సో, ఇప్పుడు మనం కోడ్ రన్ చేద్దాం. ఓకే. చెకిన్ ఎన్ఏఎన్ అని పెట్టాము. సి మనకి ఏమైతుంది? ఎక్కడ ఎన్ఏఎన్ వాల్యూ ఉందో మనకి చెప్తుందనమాట. ఓకే. సో, ఎక్కడ కూడా మనకి ఎన్ఏఎన్ వాల్యూ లేదు ఎక్సెప్ట్ ఈ పొజిషన్‌లో. ఇక్కడ మాత్రమే ట్రూ అయింది. ఎందుకనంటే మనకిక్కడ ఫ్రూట్స్ డేటాలో మ్యాంగో యొక్క క్వాంటిటీ వాల్యూ అనేది ఎన్ఏఎన్ వాల్యూ కాబట్టి ప్రెజెంటు అక్కడ యెస్. ఇక్కడ ఒక వాల్యూ ఎన్ఏఎన్ వాల్యూ ఉంది. అంటే నాట్ ఎ నంబర్ ఉంది. సో, దాన్ని మనం కరెక్ట్ చేయాలనమాట. ఓకేనా? ఇలా కాకుండా మనం ఇక్కడ డాట్ సమ్ అని ఇచ్చామనుకోండి. సమ్ అనిస్తే ఇప్పుడు చూడండి ఎలా ప్రింట్ అవుతుందో. ఓకే. అదేం చేస్తుంది? ఏ కాలమ్‌లో ఎన్నున్నాయని చెప్తుందనమాట. ఓకేనా? సో, ప్రొడక్ట్ అనే కాలమ్‌లో మనకి ఏ ఎన్ఏఎన్ వాల్యూస్ లేవు. ప్రైస్ అనే దాంట్లో కూడా ఎన్ఏఎన్ వాల్యూస్ లేవనమాట. అలాగే ఆర్డర్ ఐడీలో కూడా ఎక్కడా లేవు. సో, ఓన్లీ క్వాంటిటీ అనే దాంట్లో ఒకటి మాత్రం ఎన్ఏఎన్ వాల్యూ ఉందని చెప్తుందనమాట. సో, ఇలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అంటే ఏ కాలమ్‌లో అది ఉందనేది. సో, దీన్ని ఇప్పుడు మనం ఒక పర్టిక్యులర్ ప్రాపర్ వాల్యూతో ఆహ్, మనం ఎలా ఫిల్ చేస్తామనేది చూద్దాం. అందులో మనకి ఎక్కడ ఏ కాలమ్‌లో మనకి ఎన్‌ఏఎన్ వాల్యూ ఉంది. క్యూటీవై. ఈ పర్టిక్యులర్ కాలమ్‌లో మనకి ఎన్‌ఏఎన్ వాల్యూ ఉంది కాబట్టి మనం ఇక్కడ ప్లేస్ చేయాలనమాట. ఈక్వల్ టు మళ్ళీ దీన్నే మనం కాపీ చేసి ఇక్కడ, ఇక్కడేం చేస్తామంటే డాట్ ఫిల్ ఎన్ఏ అంటే ఆ పర్టిక్యులర్ క్వాంటిటీ అనే కాలమ్‌లో ఎక్కడైతే మనకి ఎన్ఏఎన్ వాల్యూస్ ఉన్నాయో, అక్కడ మనం ఏం చేస్తాం ఒక పర్టిక్యులర్ నంబర్ జస్ట్ ఫర్ టెస్టింగ్ ఇక్కడ 7 అనే నంబర్‌ని నేను ఫిల్ చేయమంటున్నాననమాట. ఓకే. ఆ నంబర్ అనేది బేసిక్‌లీ ఏంటది మనకి టైప్ ఇంటిజర్. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రూట్స్ డేటా ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇప్పుడు కోడ్ రన్ చేసినట్లయితే ఒకసారి క్లీన్ చేద్దాం. సో, చాలా డేటా ఉంది కాబట్టి. సో, సీ ఫస్ట్ అయితే మనకి క్వాంటిటీలో మనకేమవుతుంది 1 అంటే క్వాంటిటీలో ఎన్ఏఎన్ వాల్యూ ఒకటి అవైలబుల్ ఉంది అని చెప్తుందనమాట. బట్ మనం ఆఫ్టర్ ఈ ఫిల్ అనే మెథడ్ త్రూ మనం ఏం చేసాము ఆ ఎన్ఏఎన్ వాల్యూస్‌ని 7తో రీప్లేస్ చేసామనమాట. అంటే ఈ క్వాంటిటీ అనే కాలమ్‌లో ఎక్కడైతే మనకి ఎన్ఏఎన్ వాల్యూస్ ఉన్నాయో అక్కడ మనం ఈ 7 అనే నంబర్‌తో రీప్లేస్ చేస్తున్నాం. సో, ఇక్కడేమవుతుంది మ్యాంగో అనేది ప్రీవియస్‌లీ ఎన్ఏఎన్ బట్ ఇక్కడ క్వాంటిటీ 7గా చేంజ్ అయిందనమాట. సో, ఈ విధంగా మనం డేటా అనేది క్లీన్ జేసుకోవచ్చు. అలా రీప్లేస్ కాకుండా మనకి ఆహ్, ఏదైనా కాలమ్స్‌లో గానీ, ఏదైనా రోస్‌లో గానీ మనకి ఇలా ఒక ప్రాపర్ వాల్యూస్ లేకుండా ఉంటే మనం ఏం చేస్తాం అంటే ఎంటైర్ రో రిమూవ్ చేద్దాం అనుకుంటున్నామనమాట. అంటే ఇలా రీప్లేస్, ఇలా చెకింగ్ కాకుండా మనం సింగిల్ షాట్‌లో ఎక్కడైనా సరే ఇలా ప్రాపర్ వాల్యూస్ లేకపోతే ఆ పర్టిక్యులర్ రోని మొత్తం మనం తీసేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము అనంటే మనం డ్రాప్ ఎన్ఏ అని ఒకటుంటదనమాట. సో, ఆ డ్రాప్ అనే మెథడ్ యూజ్ చేసి ఆ పర్టిక్యులర్ రోని గాని మనం తీసేసినట్లయితే మనకి ఇంకా డేటా గూడా క్లీన్‌గా ఉంటుందనమాట. సో, దాన్నెలా రాయాలి అనంటే ఫ్రూట్స్ డేటా డాట్ డ్రాప్ నౌ ఉంది గదా! ఆ మెథడ్ కాల్ జేసి మనం సబ్సెట్ అని ఇస్తాం. సబ్సెట్ అని ఇచ్చి అందులో మనం ఏ కాలమ్‌లో అయితే మనకి ఆ పర్టిక్యులర్ ఎన్‌ఏఎన్ వాల్యూస్ అవైలబుల్ ఉంటాయో, ఆ వాల్యూస్ అన్నిటిని రిమూవ్ చేసేయాలి. ఆ పర్టిక్యులర్ రో మొత్తం రిమూవ్ చేసేయాలని దాని మీనింగ్ అనమాట. ఈ సింటాక్స్ యొక్క మీనింగు. సో, అప్పుడేం చేస్తామంటే, అంటే మనం రిమూవ్ చేసేసాం కాబట్టి ఓన్లీ మనకి కొన్ని రోసే మిగిలుంటాయి గదా! సో, అంటే న్యూ డేటా అనమాట అది. సో, అందుకని ఆ న్యూ డేటాని మనం ఆహ్, కొత్త వేరియబుల్‌లో స్టోర్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ ఒక ప్రింట్ కమాండ్ ఇద్దాం. ఓకేనా? సో, ఆఫ్టర్ డ్రాప్ డెమో ఈ ఈ పర్టిక్యులర్ వేరియబుల్‌ని మనం ప్రింట్ చేద్దాం. ఓకే. సో, రన్ చేసినట్టయితే
ఇక్కడ మనకి మ్యాంగో రో మొత్తం గూడా మనకి డిలీట్ అయిపోయిందనమాట. రిమూవ్ అయిపోయింది. ఎందుకు అనంటే, మనకు ఆ మ్యాంగో రోలో క్వాంటిటీ అనే కాలమ్‌లో మనకి ఎన్ఏఎన్ వాల్యూ అనేది ఉందనమాట. సో, ఎక్కడైతే ఎన్ఏఎన్ వాల్యూ మనకు ఉందో, సో, ఏం చేస్తుందది, ఆ పర్టిక్యులర్ రోని మొత్తం డిలీట్ చేసింది. అలాగే మనం ఇంకోటి కూడా చెక్ జేసుకోవచ్చు. మనం ఏం చేస్తాము అనంటే, లెట్స్ సే ఇక్కడ నంబర్ 2 గూడా పెడదాం. ఓకే. సో, లాస్ట్ రోలో అంటే బనానా రోలో గూడా క్వాంటిటీ మనకి ఎన్‌ఏఎన్ వాల్యూని ఇవ్వమననమాట బై ఫోర్స్‌ఫుల్‌గా. సో దట్ మనకిప్పుడు ఓన్లీ 1 రోనే మిగలాలి ఆఫ్టర్ డ్రాప్‌న. సీ ఓన్లీ మనకిక్కడ ఆఫ్టర్ డ్రాప్ నా అనే మెసేజ్ కమెంట్ చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ యాపిల్ రిలేటెడ్ డేటా మాత్రమే ఉందనమాట. ఎందుకంటే మనకి బోత్ మ్యాంగోలో అండ్ బనానాలో మనకి క్వాంటిటీ అనేది ఎన్ఏఎన్ వాల్యూస్‌గా ఉన్నాయి. అవైలబుల్ ఉన్నాయి గాబట్టి, మనకి ఆ రోని మొత్తం డిలీట్ జేయమన్నాం గాబట్టి, ఈ పర్టిక్యులర్ 64 లైన్‌లో మనకేం జేసింది, కొత్త డేటాలో అంటే డ్రాప్ డెమో అనే వేరియబుల్‌లో మనకి న్యూ డేటాగా ఓన్లీ యాపిల్ రిలేటెడ్ రో మాత్రమే ఎగ్జిస్ట్ అయింది. ఎందుకంటే ఆ యాపిల్ రోలో మాత్రమే డేటా అన్ని కాలమ్స్, అన్ని రోస్‌లో ప్రాపర్‌గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం లెట్స్ సే కాలమ్ నేమ్స్ అనేటివి ప్రాపర్‌గా లేవు. నేను క్యూటీవై అని ఇచ్చాను. సంథింగ్ అలా. అలా గాకుండా మనం ఆ పర్టిక్యులర్ కాలమ్ లేబుల్స్‌ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలి అనంటే, మనం రీనేమ్ ఇది జస్ట్ ఒక వేరియబుల్ నేమ్ అనమాట. రీనేమ్ డేటా అని పెడుతున్నా. ఓకే. సో, ఫ్రూట్స్ డాట్ రీనేమ్ అనిచ్చి మనం ఏం చేస్తాం, రీనేమ్ ఏది ఇవ్వాలి? నేను కాలమ్సే ఇవ్వాలనమాట. సో, కాలమ్స్ అని ఇస్తానిక్కడ. సో, కాలమ్స్ అనే ఆర్గ్యుమెంట్‌కి నేనేం పాస్ చేయాలి అనంటే ఆహ్, క్యూటీవై కదా ప్రెజెంట్ ఉండేది. క్యూటీవై. సో, ఈ క్యూటీవైని నేను క్వాంటిటీగా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. క్వాంటిటీ. ఓకే. సో, ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ రీనేమ్డ్ డేటా. ఓకేనా? సో, రీనేమ్డ్ డేటా అని ఇచ్చాను. ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. ఈ ప్రింట్ కమాండ్ ప్రెజెంట్ మనం కమెంట్ చేసేద్దాం. పర్ఫెక్ట్. సో, ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే రీనేమ్ డేటా ప్రింట్ అయింది. మనకిక్కడ క్యూటీవై అనే కాలమ్ నేమ్ లేబుల్ మనకి క్వాంటిటీ అనే దాంతో రీప్లేస్ అయిందనమాట. అలా మనకి కాలమ్ లేబుల్స్ ఏదైనా రీనేమ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం నీట్‌గా అంటే ఏదన్నా ఇంప్రాపర్ వాల్యూస్ ఉన్నా గూడా అంటే ఎన్‌ఏఎన్ వాల్యూస్ ఎక్కడన్నా ఉన్నా గూడా ఒక డేటా సరిగ్గా లేకపోయినా వాటిని ఎలా క్లీన్ జేయాలి ఒక ఆర్గనైజ్డ్ వేలో అట్ ది సేమ్ టైమ్ మనం కాలమ్ లేబుల్స్ ఎలా చేంజ్ చేసుకోవాలో గూడా ఈ డేటా క్లీనింగ్ అనే కాన్సెప్ట్‌లో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఒక బేసిక్ ఆపరేటర్స్ పాండాస్ లైబ్రరీలో ఏమేమి ఉంటాయి? దాన్ని ఎలా మనం వాటిలతో వర్క్ చేయొచ్చో చూద్దాం. సో, ఫస్ట్ మనం లెట్స్ సే బేసిక్ ఆపరేటర్స్ కోసం ఒక కొత్త వేరియబుల్‌లో డేటా అనేది కాపీ చేద్దాం. సో, ఆ డేటాని ఎలా కాపీ చేయాలి? ఆల్రెడీ మనకి ఈ రీనేమ్ డేటాలో ఎగ్జిస్టింగ్ డేటా అంతా ఉంది కదా! సో, ఇప్పుడు మనం ఒక కొత్త వేరియబుల్‌ని తీసుకుందాం. ఆ వేరియబుల్ నేమ్ వచ్చేసి డీఎఫ్ ఆప్స్ అని ఇస్తున్నాననమాట. అంటే డేటా ఫ్రేమ్ ఆపరేటర్స్ అన్నట్టు. ఓకే. సో, ఏదైతే వేరియబుల్‌లో మనకి డేటా అంతా ఉందో, ఆ డేటా మనం ఇచ్చి, తర్వాత అక్కడ కాపీ అనే ఫంక్షన్‌ని గాని మనం కాల్ చేసినట్లయితే, మనకి ఆ ఎగ్జిస్టింగ్ డేటా మొత్తం ఈ న్యూ వేరియబుల్‌లోకి మనం మొత్తం ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. అంటే కాపీ అయిపోతుందనమాట. దాని టెస్టింగ్ కోసం మనం ఒక ప్రింట్ కమాండ్‌లో మనం డీఎఫ్ ఆప్స్ అనే వేరియబుల్‌ని ఇచ్చినట్లయితే, ఒకసారి కోడ్ రన్ చేసి చూద్దాం. సో, ఇక్కడ మనకి డేటా అంతా ప్రింట్ అయిపోయిందనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ ఏ విధంగా ఈ డేటాని యూజ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎగ్జిస్టింగ్ డేటాలో చూసినట్లయితే మనకిక్కడ 4 కాలమ్స్ ఉన్నాయి. ఆర్డర్ ఐడీ, ప్రొడక్ట్, క్వాంటిటీ, ప్రైస్. సో, ఈ 4 కాలమ్స్‌లో మనం ఇంకొక అడిషనల్ కాలమ్‌ని యాడ్ చేద్దాం. సో, ఆ కాలమ్ నేమ్ వచ్చేసి రెవెన్యూ. సో, ఆ కాలమ్ అంటే అడిషనల్ కాలమ్ ఎలా ఇవ్వాలి ఫస్ట్. సో, ఎలా ఇవ్వాలి అనంటే ఇక్కడ మనం ఏదైతే వేరియబుల్‌లో మనకి కంటెంట్ ఉందో దాన్ని కాల్ చేసి మనం ఏం చేస్తాము, ఏదైతే కాలమ్ నేమ్ ఒక లేబుల్ ఇద్దామనుకుంటున్నామో, ఆ లేబుల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలనమాట. ఓకే. రెవెన్యూ. సో, ఇప్పుడు మనం కొత్త కాలమ్ డిక్లేర్ చేసాం. సో, అంటే కాలమ్ అనేది ఇప్పుడు క్రియేట్ అవుతుందనమాట. బట్ కాలమ్ ఇస్తాం. బట్ దానికి ఏ రిజల్ట్స్ ఇవ్వాలి? అంటే దానికి ఆ కాలమ్‌లో ఏ డేటా రావాలి? సో, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ అంటే ఏంటి? క్వాంటిటీ ఇంటూ ప్రైస్.
అంతే గదా! సో, ఎన్ని యాపిల్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇక్కడ యాపిల్స్ 2 సోల్డ్ అయినియి. ఈచ్ వచ్చి $10. సో, 2 ఇంటూ 10 అంటే 20. 20 అనేది రెవెన్యూ అవుతుందనమాట యాపిల్‌కి. అలాగే మ్యాంగో 1 ఇంటూ 20, బనానా 4 ఇంటూ 10. సో, ఈ విధంగా మనం క్వాంటిటీ ఇంటూ ప్రైస్ మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూయే మనం రెవెన్యూ కింద ఒక రిజల్ట్స్ కింద వాల్యూస్ కింద ఇస్తామనమాట. సో, దాన్నెలా ఇవ్వాలి అనంటే ఈ వేరియబుల్ కాల్ చేసి డీఎఫ్ ఆప్స్ అండ్ ఏ ఆహ్, మనం కాలమ్స్ మల్టిప్లై చేద్దామనుకుంటున్నాం. క్వాంటిటీ ఫస్ట్ క్వాంటిటీ ఇంటూ ఇక్కడే ఇవ్వాలి మనం. ఇంటూ డీఎఫ్ ఆప్స్ ప్రైస్. అంతే గదా! ప్రైస్. ఓకే. సో, ఇప్పుడు మనం డీఎఫ్ ఆప్స్‌ని ప్రింట్ చేద్దాం. లెట్స్ క్లియర్ దిస్. ఓకే. ఉంచుదాం ఇది డిఫరెన్సెస్ చూసేదానికి. ఇప్పుడు రన్ చేసాము అనంటే సీ మనకు ప్రీవియస్‌గా ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఓల్డ్ డేటాలో రెవెన్యూ అనే కాలమ్ లేదు. బట్ ఇప్పుడు మనం ఆఫ్టర్ రెవెన్యూ యాడ్ చేసి మనం ఏం చేసాం ఆ రెవెన్యూకి వాల్యూస్ కూడా మనం అసైన్ చేసామనమాట. ఏదైతే మనం ఆపరేటర్ యూజ్ చేసి మల్టిప్లికేషన్ ఆపరేటర్ యూజ్ చేసి మనం ఒక వాల్యూని అసైన్ చేసామో రెవెన్యూస్‌కి. సో, రెవెన్యూ కాలమ్ కింద వాల్యూస్ అనేటివి వచ్చేసాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడేం చేస్తాము అనంటే ఇంకొక న్యూ కాలమ్ యాడ్ చేద్దాం. సో, ఆ కాలమ్ నేమ్ వచ్చేసి ప్రొడక్ట్ చెక్ అని పెడదాం. ఓకే. డీఎఫ్ ఆప్స్ ఆహ్, లెట్స్ ఏ ప్రొడక్ట్ చెక్ చేద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో చెక్ చేద్దాం. మ్యాంగో చెక్ అని పెడదాం. సో, ఇక్కడ మ్యాంగో ప్రొడక్ట్ చెక్ అని ఇస్తున్నాను. ఇది కాలమ్ నేమ్. ఓకే. అంటే లెట్స్ సే పర్టిక్యులర్ రోలో మనకి మ్యాంగో అనే ప్రొడక్ట్ ఉందా? లేదా? అనేది చెక్ జేయాలన్నమాట. ఒకవేళ ఉంటే అది ట్రూ అని ఆ వాల్యూగా తీసుకుంటుంది ఆ పర్టిక్యులర్ కాలమ్‌కి. లేదంటే ఫాల్స్‌గా తీసుకుంటుంది. ఓకే. సో, ఆ కండిషన్ ఎలా ఇస్తాం మనం? ఆహ్, డీఎఫ్ ఆప్స్ ఆఫ్ ప్రొడక్ట్‌లోనే గదా! మనం చెక్ జేయాల్సింది. సో, ప్రొడక్ట్ ఈక్వల్ టు మ్యాంగో. సో, ఇలా ఇచ్చినట్లయితే మనం కోడ్ రన్ చేద్దాం. ఓకే. ఓహ్! సారీ. ఇక్కడ మనం పారాంథసిస్ ఇవ్వాలి. అండ్ అది. ఓకే. పర్ఫెక్ట్. యాహ్! సీ మనకి మ్యాంగో ప్రొడక్ట్ చెక్ అనే కాలమ్ యాడ్ అయింది. అట్ ద సేమ్ టైమ్ మనం ఇచ్చిన కండిషన్ ప్రకారంగా ఆ పర్టిక్యులర్ రోలో మ్యాంగో ఉంటే ట్రూ అని ప్రింట్ చేయాలి. అంటే ట్రూ అనే వాల్యూ తీసుకోవాలి. లేదంటే ఫాల్స్ అనే వాల్యూ తీసుకోవాలనమాట. సో, యాపిల్ రోలో మనకి ఆబ్వియస్‌లీ మ్యాంగో ఉండదు. సో, ఫాల్స్ తీసుకుంది. సో, మ్యాంగోలో రోలో మనకి ట్రూ వచ్చింది. అలాగే బనానాలో మనకి ఫాల్స్ వచ్చిందనమాట. ఓకే. ఇన్ కేస్ ఈ ప్రొడక్ట్‌లో మనకి ఈ యాపిల్‌లో గాని, బనానాలో గాని మనకి మ్యాంగో అనే రిలేటెడ్ ప్రొడక్ట్ గాని ఇంక్లూడ్ అయ్యుంటే ఇక్కడ మనకి ట్రూ వస్తుందనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం సార్టింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో, సార్టింగ్ ఏంటి బేసిక్‌గా ఒక ఆర్డర్‌లోకి తీసుకురావడం. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కోడ్ రన్ చేసి చూద్దాం. రన్ చేసినట్లయితే మనకి ఈ డేటా అనేది ఎలా ఉంది? లెట్స్ సే యాపిల్ అనేది క్వాంటిటీ 2, మ్యాంగో క్వాంటిటీ 1, బనానా క్వాంటిటీ 4. బట్ నాకెలా కావాలి అనంటే బేస్డ్ ఆన్ క్వాంటిటీ ఏదైతే లీస్ట్ క్వాంటిటీ ఉంటుందో అది టాప్ ఉండాలి. ఏదైతే మనకు హైయెస్ట్ ఉంటుందో అది ఆహ్, బ్యాక్ అంటే లాస్ట్‌కి వెళ్ళాలనమాట. ఓకేనా? సో, నేను ఈ క్వాంటిటీని బేస్ చేసుకొని ఆర్డర్ అనేది సార్ట్ జేయాలి. సో, అదెలా చేస్తాము? సో, డీఎఫ్ ఆప్స్ అనే నా వేరియబుల్‌ని కాల్ చేసి నాకిక్కడ సార్ట్ వాల్యూస్ అనే మెథడ్ ఉందనమాట. ఆ మెథడ్‌ని కాల్ చేసి దాంట్లో పారామీటర్‌గా నేనేం చేస్తున్నాను, ఏ కాలమ్ బేస్ చేసుకొని నేను సార్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను క్వాంటిటీ. ఓకే. సో, క్వాంటిటీ అనే కాలమ్ ఇక్కడిచ్చి, కామా ఇచ్చి మనం అసెండింగ్ ఇచ్చినట్లయితే ఇక్కడ ట్రూ. ఓకే. అసెండింగ్ ట్రూ కాబట్టి ట్రూ వాల్యూ అక్కడ ఇస్తామనమాట. డాట్ హెడ్. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ సార్టింగ్ చేసిన తర్వాత
మనకి న్యూ డేటా ఫార్మ్ అయిద్దనమాట. న్యూ ఆర్డర్ ఫార్మ్ అయితది కాబట్టి, మనం దీన్నేం జేస్తాము, ఒక ఒక వేరియబుల్‌లోకి స్టోర్ చేసుకుంటాం. దానికొచ్చేసి సార్టెడ్ డేటా అని పెడుతున్నాను. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ ప్రింట్ కమాండ్ ఈడ పెట్టి సార్టెడ్ డేటా అని ఇస్తాం. ఓకే. ఇప్పుడు కోడ్ రన్ చేసినట్లయితే, సో, మనకి ఫస్ట్ వచ్చేసి మనకి బిఫోర్ సార్టింగ్ అనమాట. సో, యాపిల్, మ్యాంగో, బనానా యాస్ ఇట్ ఈజ్ ఉన్నాయి. దాని తర్వాత ఎప్పుడైతే మనం ప్రింట్ కమాండ్‌లో సార్టెడ్ డేటా ఇచ్చామో, ఇక్కడ చూసినట్లయితే మీరు యాస్ పర్ క్వాంటిటీ మనకి అదొక అసెండింగ్ ఆర్డర్‌లోకి ఫార్మ్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు మనకి న్యూ డేటా అసెండింగ్ ఆర్డర్‌లోకి ఏదైతే ఫార్మ్ అయిందో, అది మనకి సార్టెడ్ డేటాలో ఫార్మ్ స్టోర్ అయిందనమాట. ఓకే. సో, ఈ విధంగా మనం ఒక కాలమ్స్‌ని గానీ ఏదన్నా అడిషనల్‌గా కాలమ్స్ యాడ్ చేసుకోవడం గానీ, లేదా డేటా సార్ట్ చేసుకోవడం గానీ, ఈ విధంగా మనం ఆపరేటర్స్‌ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు పాండాస్ లైబ్రరీలో. ఓకే. ఇప్పుడు మనం అగ్రిగేషన్ అండ్ గ్రూపింగ్ కాన్సెప్ట్‌ని డిస్కస్ చేద్దాం. సో, ఈ అగ్రిగేషన్, గ్రూపింగ్ అంటే ఏం లేదు సింపుల్‌గా. సో, ఇప్పుడు మనకి డేటాలో చాలా డూప్లికేట్ వాల్యూస్ అయితే ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో అనేది ఒక రోలోనే కాదు మల్టిపుల్ రోస్‌లో కూడా మ్యాంగో ఇన్వాల్వ్ అయ్యి ఉంటది. సో, మనం ఏం చేస్తాము అనంటే ఎక్కడైతే ఆ మ్యాంగో ఆ ప్రొడక్ట్ మల్టిపుల్ ప్లేసెస్‌లో ఉందో వాటన్నిటిని ఒక దగ్గరికి అంటే ఒక గ్రూప్‌గా చేయటం అన్నమాట. అంతే సింపుల్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక డేటా తీసుకుంటున్నాను. న్యూ డేటా. సో, ఆ డేటా ఏంటి అనంటే మనకిక్కడ ప్రోడక్ట్‌లో యాపిల్, మ్యాంగో, బనానా, మ్యాంగో. సో, యాపిల్ అనేది ఈ కాలమ్‌లో ఫస్ట్ కాలమ్‌లో ఉంది. అట్ ద సేమ్ టైమ్ థర్డ్ కాలమ్‌లో కూడా ఉందనమాట. అంటే 0, 1, 2, 3 సో, ఫస్ట్ కాలమ్‌లో, థర్డ్ కాలమ్‌లో. సో, బోత్ కాలమ్స్‌లో మనకి మ్యాంగో ఉంది. అండ్ ఫస్ట్ కాలమ్‌లో ఉండే మ్యాంగో అంటే ఫస్ట్ ప్లేస్‌లో ఉండే మ్యాంగో మనకి క్వాంటిటీ 1 అండ్ ఇక్కడుండే మ్యాంగోకొచ్చేసి మనం క్వాంటిటీ 2 అనమాట. అట్ ద సేమ్ టైమ్ ప్రైజెస్ గూడా ఫస్ట్ ఉండే మ్యాంగోకి మనం 20 అండ్ లాస్ట్‌లో ఉండే మ్యాంగోకి ప్రైస్ వచ్చేసి 30 పర్ యూనిట్. సో, దీన్ని మనం అంటే మల్టిపుల్ మ్యాంగోస్ మల్టిపుల్ ప్లేసెస్‌లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం ప్రొడక్ట్‌ని బేస్ చేసుకొని ఎక్కడైతే ఆ సేమ్ ప్రొడక్ట్ మల్టిపుల్ ప్లేసెస్‌లో ఉందో దాన్ని మనం ఒక దగ్గరగా గ్రూప్‌గా చేస్తామనమాట. ఓకే. సో, ఇప్పుడు దాన్ని ఎలా మనం అచీవ్ చేయాలి అనేది ఇప్పుడు మనం చేస్తాము. సో, ఫస్ట్ మనం ఏం చేస్తాము అనంటే లెట్స్ సే ఆహ్, ఒక వేరియబుల్ తీసుకుందాం. సో, మనం ఇప్పుడు గ్రూపింగ్ అనేది దేని త్రూ చేస్తున్నాము? ప్రొడక్ట్ బేస్ చేస్తున్నాం. అంటే సేమ్ ప్రొడక్ట్ మల్టిపుల్ ప్లేస్‌లో ఉంది. దాన్ని గ్రూప్ చేయాలి కాబట్టి ప్రొడక్ట్ బేస్డ్ కాబట్టి మనం వేరియబుల్ నేమ్ కూడా దానికి తగ్గట్టే ఇద్దాం. సో, బై ప్రొడక్ట్ అనే వేరియబుల్ ఇస్తున్నాను. ఓకే. గ్రూపింగ్ వేరియబుల్‌ని ఇస్తాం. డాట్ అని పెట్టి మనం గ్రూప్ బై ఏంటి? ప్రొడక్ట్ కాబట్టి మనం గ్రూప్ బై అనే మెథడ్‌ని కాల్ చేసుకొని దాంట్లో ఆర్గ్యుమెంట్స్‌గా మనం ఏం చేస్తామంటే దేని త్రూ గ్రూప్ చేద్దాం అనుకుంటున్నాం? ప్రొడక్ట్. సో, అది ఆ కాలమ్ ఇవ్వాలన్నమాట మనం ఫస్ట్. ఓకే. ప్రొడక్ట్, కామా, యాస్ ఇండెక్స్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫాల్స్ ఇద్దాం. ఇండెక్స్‌తో మనకు సంబంధం లేదు. ఓకేనా? సో, దీని తర్వాత మనం అగ్రిగేషన్ చేయాలన్నమాట. ఓకే. అగ్రిగేషన్‌కి మనకి కావాల్సిన మెథడ్ నేమ్ వచ్చేసి ఏజీజీ. ఓకేనా? సో, ఇదిచ్చి మనం ఏం చేస్తాము, ఇక్కడ ఏం చేస్తామంటే ఒక కొత్త కాలమ్ నేమ్ ఇస్తాం. ఏదన్నా ఇచ్చుకోవచ్చు మీరు. నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనిక్కడ ఏందంటే యావరేజ్ రెవెన్యూ అని ఇస్తున్నాను. ఓకేనా? యావరేజ్ రెవెన్యూ. సో, ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, రెవెన్యూ కాలమ్ అంటే, మన రెవెన్యూ కాలమ్ కూడా ఉంది కదా! ఇక్కడ. ఓకే. ఇక్కడ మనం ఇక్కడ నేమ్ కూడా మనం మార్చాలనమాట. ఓకే. పర్ఫెక్ట్. సో, ఇక్కడ బేసిక్‌గా ఇక్కడ రెవెన్యూ కాలమ్ అంటే మనకి ఈ రెవెన్యూ అనేది 2 ప్లేసెస్‌లో ఉంటది. ఫర్ మ్యాంగో. సో, మ్యాంగోకి ఒక రెవెన్యూ, ఇక్కడ ఉండే మ్యాంగోకి ఇంకో రెవెన్యూ. సో, ఈ 2 రెవెన్యూస్ కంబైన్ చేసి దాని యొక్క మీన్ వాల్యూని మనం ఇక్కడ యావరేజ్ రెవెన్యూ అనే కాలమ్‌లోకి మనం ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఓకేనా? సో, అప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఇక్కడ రెవెన్యూ, రెవెన్యూ అనేది ఏదైతే ఉందో, ఎన్ని దగ్గరల మ్యాంగో అంటే ఎన్ని దగ్గరల ప్రొడక్ట్స్ ఉంటాయో, ప్రొడక్ట్ నేము, అక్కడ వాటి యొక్క రెవెన్యూ అంతా తీసుకొని, వాటి యొక్క మీన్ ఏదైతే ఉంటుందో, ఆ మీన్‌ని మనం ఈ యావరేజ్ రెవెన్యూ అనే కాలమ్‌కి వాల్యూగా ఇస్తామనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్స్. సో, ఈ ఆర్డర్స్ అనేది ఎలా చేస్తాము అనంటే, ఆర్డర్ ఐడీ ఏదైతే ఉందో వాటి యొక్క కౌంట్ అనమాట. ఓకే. సో, ఈ యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వాలి కాలమ్ నేమ్స్ లేదంటే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది.
వాటి యొక్క కౌంట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లెట్స్ సే క్వాంటిటీ సమ్. క్వాంటిటీ సమ్ అని ఇద్దాం. QTY అండర్‌స్కోర్ సమ్. దీనికొచ్చేసి నేనేం చేస్తాను అనంటే క్వాంటిటీ మనకి ఏదైతే ఉందో క్వాంటిటీ వాటి యొక్క సమ్ అన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఇది ప్రింట్ చేద్దాం. ప్రింట్ బై ప్రోడక్ట్. పర్ఫెక్ట్. సో, ఇప్పుడు కోడ్ రన్ చేసినట్లయితే సో, ఇప్పుడు మనం చూద్దాం ఎలా ఫార్మ్ అయిందో ఈ డేటా. యాపిల్ అనేది మనకి ఒక దగ్గరే ఉంది అండ్ ఒక క్వాంటిటీయే ఉంది. పర్ఫెక్ట్. ఓకేనా? సారీ, క్వాంటిటీ 2 ఉన్నాయి. ఇక్కడ ఇది ఆల్రెడీ. సో, క్వాంటిటీ 2 ఉన్నాయి. పర్ఫెక్ట్. తర్వాత బనానా. సో, బనానా కూడా ఒక ప్లేస్‌లోనే ఉంది అండ్ దాని యొక్క క్వాంటిటీ వచ్చేసి 4 ఉంది. ఓకే. 4 అండ్ దాని యొక్క యావరేజ్ రెవెన్యూ 40. ఇక్కడ మ్యాంగో వచ్చేసి మనకి 2 ప్లేసెస్‌లో ఉందన్నమాట. ఇక్కడొకటి, ఇక్కడొకటి ఉంది. అందుకని దాని యొక్క క్వాంటిటీ అనేది మనకి ఇక్కడ ఫస్ట్ ప్లేస్‌లో క్వాంటిటీ 1 ఉంది. లాస్ట్‌లో ఉండే మ్యాంగోకి క్వాంటిటీ 2 ఉంది. సో, 1 + 2 3 కాబట్టి ఇక్కడ మ్యాంగో టోటల్ క్వాంటిటీ 3 వచ్చిందనమాట. అండ్ దాని యొక్క యావరేజ్ రెవెన్యూ కూడా 40. ఈ 40 అనేది ఎలా వస్తుంది అనంటే లెట్స్ సే ఇప్పుడు ఫస్ట్ మ్యాంగో తీసుకోండి. దాని యొక్క క్వాంటిటీ ఎంత? 1. సో, 1 ఇంటూ దాని యొక్క ప్రైస్ 20. సో, 1 ఇంటూ 20 20 అనమాట. సో, ఈ మ్యాంగో యొక్క ప్రైస్ 20. అదే ఈ రోలో మనకి క్వాంటిటీ 2 ఉన్నాయి అండ్ ఈచ్ మ్యాంగో ప్రైస్ వచ్చేసి 30. సో, 30 ఇంటూ 2 60. సో, ఈ మ్యాంగో 60, ఈ మ్యాంగో 20. ఎంత? 60 + 20 80 అవుతుంది. అండ్ ఇది 2 రోస్‌లో ఉంది కాబట్టి వాటి యొక్క మీన్ ఏమవుతుంది? డివైడెడ్ బై 2 అంటే 80 డివైడెడ్ బై 2 40 అనేది దాని యొక్క యావరేజ్ రెవెన్యూ అవుతుందనమాట. ఈ విధంగా మనకి ఈ గ్రూపింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే ఏదన్నా మల్టిపుల్ డూప్లికేట్ డేటా అంటే సేమ్ ప్రొడక్ట్ మల్టిపుల్ ప్లేసెస్‌లో విత్ డిఫరెంట్ సెట్ ఆఫ్ క్వాంటిటీ గాని, డిఫరెంట్ వాల్యూస్‌తో ఉంటే వాటన్నిటిని ఒక దగ్గర గ్రూపింగ్ గాని, అగ్రిగేషన్ గాని చేసినట్లయితే మనకి డేటా అనేది సింపుల్‌గా ఉంటదనమాట. అంటే మనం లెట్స్ సే ఎక్కడెక్కడో చాలా రోస్‌లో సేమ్ డేటా అనేది ఉంటుంది. బట్ అంటే ఏ ప్లేసెస్‌లో ఉందని చూసుకునే దానికంటే కూడా మనం ఈ విధంగా గ్రూపింగ్ గాని, అగ్రిగేషన్ గాని చేసుకున్నట్లయితే మనకి అంటే వాటి యొక్క మ్యాంగోస్ అనేటివి ఓవరాల్‌గా ఎంతున్నాయి? ఓకేనా? ఓవరాల్‌గా ఎన్నున్నాయి అండ్ వాటి యొక్క యావరేజ్ రెవెన్యూ ఎంత అనేది కూడా మనకి సింగిల్ షాట్‌లో ఒకే దగ్గర డిస్‌ప్లే అవుతుందనమాట. ఓకే. ఇది ఈ గ్రూపింగ్ అండ్ అగ్రిగేషన్ యొక్క మెయిన్ పర్పస్. సో, ఇప్పుడు మనం మర్జింగ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో, పాండాస్‌లో మర్జింగ్ అనేది చాలా ఈజీ అనమాట. సో, మర్జింగ్ ఏంటి అనంటే సో, మనకి 2 సెట్ ఆఫ్ డేటాస్ ఉన్నప్పుడు మనం ఆ 2 డేటా సెట్స్‌ని మనం ఒకే దగ్గర ఎలా మర్జ్ చేయాలి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనకి 2 డేటా ఫ్రేమ్స్ ఉన్నాయి. సో, 2 డేటా ఫ్రేమ్స్‌లో మనకి కామన్‌గా కాలమ్స్ ఉన్నాయనుకుందాం. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ మెయింటైనింగ్ 2 డేటాస్ మనం ఏం చేస్తాము అంటే బేస్డ్ ఆన్ ఏదైతే కామన్‌గా కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్‌ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము, ఒకే దగ్గర ఆ డేటా అనేది మెర్జ్ చేస్తామనమాట. అప్పుడు మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అవుతుంది. దానికోసంగా నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 2 శాంపుల్ డేటా తీసుకున్నాననమాట. ఫస్ట్‌దొచ్చేసి ప్రొడక్ట్స్ అనేది ఒక డేటా ఫ్రేమ్. తర్వాత ప్రొడక్ట్స్ 1 అనేది ఒక డేటా ఫ్రేమ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రెండిట్లో కూడా మనకి ప్రొడక్ట్ అనే కాలమ్ అనేది కామన్ అనమాట. సో, మనం ఏం చేస్తాము అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రొడక్ట్ అంటే యాపిల్, క్యారెట్, ఐస్ క్రీమ్ వాటి యొక్క ప్రైజెస్ ఉన్నాయి. సేమ్ మనకి సెకండ్ డేటాలో కూడా యాపిల్, క్యారెట్, ఐస్ క్రీమ్ బట్ ఇక్కడ కేటగరీ ఉంది. ప్రైజెస్ లేదు. సో, ఇక్కడ మనకి ప్రొడక్ట్ అనేది కామన్ కాబట్టి మనం 2 అంటే 2 మెయింటైనింగ్ 2 డేటా అనేది అన్నెసెసరీ అనమాట. సో, దాన్నేం చేస్తాం మనం ఒకే దగ్గరికి మెర్జ్ చేస్తాం. అదెలా చేస్తాము అనంటే ఇక్కడ మనం ఏదైతే డేటాని మనం మెర్జ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఆ డేటాని ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ప్రొడక్ట్స్ అనేదాన్ని మెర్జ్ చేద్దాం అనుకుంటున్నా ఈ ప్రొడక్ట్స్ 1లోకి. సో, ఈ ప్రొడక్ట్స్ అనే వేరియబుల్‌ని తీసుకొని మెర్జ్ అనే మెథడ్‌ని కాల్ చేస్తామనమాట. మెర్జ్ అనే మెథడ్‌ని కాల్ చేసి ఏ డేటాతో మనం మెర్జ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పర్టిక్యులర్ డేటాని మనం ఇక్కడ మెన్షన్ చేయాలనమాట. సో, మెన్షన్ చేసి ఇక్కడ మనం అంటే దేన్ని బేస్ చేసుకొని మనం మెర్జ్ చేయాలి అంటే ప్రోడక్ట్ అని ఇచ్చాననమాట ఇక్కడ. ఎందుకంటే 2
రెండు డేటాలో మనకి ప్రోడక్ట్ అనేది కామన్‌గా ఉంది కాబట్టి ప్రోడక్ట్‌ని బేస్ చేసుకొని అండ్ వన్స్ మెర్జ్ అయ్యాక ఏదైతే మెర్జ్ అవుతుందో అది మనకి లెఫ్ట్ సైడ్ వస్తుందనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే ఫస్ట్ మనం ప్రోడక్ట్ అనేది ప్రింట్ చేసాము. అది యాజ్ యూజువల్‌గా ప్రోడక్ట్ యాపిల్ క్యారెట్ ఐస్ క్రీమ్ అండ్ దాని యొక్క ప్రైజెస్ అనేది డిస్‌ప్లే అయింది. తర్వాత ప్రోడక్ట్ 1 అనే డేటాను ప్రింట్ చేసామనమాట. సో, ఆఫ్టర్ దట్ మనం ఎప్పుడైతే మెర్జ్ చేసామో, ఆ మెర్జ్ చేసింది మనం ఈ మెర్జ్డ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసి దాన్ని ప్రింట్ చేస్తున్నాము. సో, అది ఇదనమాట. ఓకే. ఈ లాస్ట్ ప్రింట్ కమాండ్. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ 2 ఏదైతే ఉన్నాయో డేటా కంబైన్డ్‌గా మనకు ఆఫ్టర్ మెర్జ్ ఇలా అవుట్‌పుట్‌గా వచ్చిందనమాట. ఇక్కడ ఏమవుతుంది మనకి ఈ ప్రోడక్ట్ బేస్ చేసుకొని ప్రైస్, కేటగరీ అనేది మనకి ఒకే టేబుల్ కాలమ్‌లో వచ్చేసింది. అంటే ఒకే దగ్గర మనకి మెర్జ్ అయిందనమాట. సో దట్ మనకి డేటా అనేది కూడా ఒకే దగ్గర ఉండడం వల్ల మనకి ఈజీ మెయింటెనెన్స్ అవుతుంది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ యాపిల్ దాని యొక్క ప్రైస్ $2, క్యారెట్ దాని యొక్క ప్రైస్ $1 అలా ఐస్ క్రీమ్ కూడా. బట్ ఇక్కడ కూడా మనకి సేమ్ ప్రోడక్టే ఉందనమాట. యాపిల్, క్యారెట్, ఐస్ క్రీమ్ వాటి యొక్క కేటగరీస్. సో, దాన్ని మెర్జ్ చేసిన దానివల్ల మనకేమైతుంది ఈ ప్రోడక్ట్ యాపిల్ దాని యొక్క ప్రైస్ అది ఏ కేటగరీ రిలేటెడ్ అట్లా మనకి డేటా అంతా కూడా మనకి ఒకే దగ్గర మెర్జ్ అయిపోయిందనమాట. సో, ఈ విధంగా మనం సింపుల్‌గా పాండాస్ లైబ్రరీ యూజ్ చేసుకొని పైథాన్‌లో డేటా అనేది ఒకే దగ్గర మెర్జ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం పాండాస్ లైబ్రరీని యూజ్ చేసి ఏ విధంగా ఉన్న డేటాని మనం ఒక ఫైల్ కింద ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ఇనీషియల్‌గా అంటే ఈ వీడియో స్టార్టింగ్‌లో సీఎస్‌వి ఫైల్‌గా కన్వర్ట్ చేసామనమాట. డేటా అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక సీఎస్‌వి ఫైల్‌లో కన్వర్ట్ చేసాం. బట్ ఇప్పుడు మనం ఒక ఎక్సెల్ షీట్‌గా ఎలా మన దగ్గర ఉన్న డేటాని ఒక ఎక్సెల్ షీట్‌గా ఎలా మనం కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ ఇక్కడ మనకి డేటా అనేది ఎక్కడుంది? మర్జ్డ్ అనే వేరియబుల్ ఉంది. న్యూ డేటా అంటే లేటెస్ట్ డేటా అనేది మర్జ్డ్ అనే వేరియబుల్‌లో ఉంది కదా! సో, ఆ వేరియబుల్ తీసుకొని మనం ఏం చేస్తాము అనంటే, ఇక్కడ టు ఎక్సెల్ అనేది మనం చూసుకున్నట్లయితే, ఆ పర్టిక్యులర్ మెథడ్‌ని తీసుకొని మనం ఏం చేస్తాం, ఆ ఫైల్ నేమ్ అనేది ఇవ్వాలనమాట యాస్ ఏ ఆర్గ్యుమెంట్‌గా. సో, ఇక్కడ నేను మై ప్రొడక్ట్ డీటెయిల్స్ అని ఇస్తున్నాను. సారీ. యాహ్! డీటెయిల్స్. సో, ఏ ఫైల్ కింద మార్చాలి మనం? అది ఎక్సెల్. సో, నేను మ్యాక్ వాడుతున్నాను కాబట్టి ఎక్స్ఎల్ఎస్ఎక్స్. సో, ఇక్కడ డాట్ ఇవ్వాలి. ఓకే. ఇండెక్సింగ్ అనేది మనం ఫాల్స్ ఇద్దాము. మనం ప్రెజెంట్ ఇండెక్సింగ్‌తో అంటే అవసరం లేదు. సో, ఫాల్స్. ఓకేనా? సో, ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే సి ఇప్పుడే మనకి మై ప్రొడక్ట్ డీటెయిల్స్ అనే ఫైల్ అనేది జనరేట్ అయింది. ఆబ్వియస్‌లీ ఇది ఇక్కడ ఓపెన్ అవ్వదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇది ఈ పాత్‌లోకెళ్తాం. సో, ఈ పాత్ ఎక్కడుంది? నాకు రివీల్ ఇన్ ఫైండర్ కొడుతున్నాను. సో, మనకి ఇక్కడ ఉందన్నమాట ఈ పాత్. సో, దీనిలో మనకి ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ ఫైల్ అనేది ఇక్కడుంది. సో, దాన్ని నేను బై ఓపెన్ విత్ ఎక్సెల్ ఇస్తున్నానన్నమాట. సి ప్రోడక్ట్, ప్రైస్, కేటగరీ మనకి మంచిగా యాజ్ ఎక్స్‌పెక్టెడ్ ఎక్సెల్ షీట్‌లో క్లియర్‌గా మన డేటా అనేది ఓపెన్ అయిందనమాట. సో, ఈ విధంగా మన దగ్గర ఉన్న డేటాని ఈజీగా పైథాన్ కమాండ్స్‌తో ఒక డేటా షీట్ కింద మార్చుకోవచ్చనమాట. ఎక్సెల్ గాని, సీఎస్‌వి ఫైల్ గాని అలా ఫైల్స్ కింద మనం చేంజ్ చేసుకోవచ్చు. సో, ఆ విధంగా మనం ఈ పాండాస్ లైబ్రరీని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పటిదాకా మనం పాండాస్ లైబ్రరీలో ఉన్న యూజ్‌ఫుల్ ఫంక్షన్స్ అన్నిటిని కూడా క్లియర్‌గా డిస్కస్ చేశాము. సో, మీకేదైనా క్వెషన్స్ గాని ఉంటే ప్లీజ్ మెన్షన్ దోస్ క్వెషన్స్ ఇన్ కామెంట్ సెక్షన్. నేను ఖచ్చితంగా అది చూసి రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో గాని యూజ్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.